నమస్తే. నంబర్స్ మన లైఫ్‌ని చాలా వరకు చేంజ్ చేస్తాయని, మన మొబైల్ నంబర్స్ కానీ, లేదా మన కార్ నంబర్స్ కానీ, నంబర్స్‌కి సంబంధించి చాలా వీడియోస్ ఆల్రెడీ చేసున్నాం. ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురు నాతో పాటు ఉన్నారు విశ్వక్సేన్ గారు. సో, ఈరోజు కొన్ని నంబర్స్ వలన మన లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి, అసలు ఆ నంబర్‌కి ఎందుకు అంతటి ఇంపార్టెన్స్, ఈ విషయాల గురించి మాట్లాడదాం. వీడియో స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీరు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్‌ని మిస్ అవుతారు. అందుకని ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో, మనకి లక్కీ నంబర్స్ అని మనం చేసున్నామండి ఆల్రెడీ. లక్కీ నంబర్స్ కన్నా కూడా పవర్‌ఫుల్ నంబర్స్ అనేవి అసలు మన లైఫ్‌లో ఉంటాయా? లక్కీ నంబర్ అనేది మనం సృష్టించుకున్నదో, లేదా మనకి డెస్టినీ నంబర్ డెస్టినీ అండి. నంబర్. ఆ నంబర్‌ని లక్కీ నంబర్‌గా చాలామంది వాడుకుంటూ ఉంటారు. సో, ఈ నంబర్స్‌కి సంబంధించి కాంప్లిమెంటరీ కానివ్వండి, మనకి అంటే మన లైఫ్‌లో ఆ నంబర్‌కి అంతటి ఇంపార్టెన్స్ ఎందుకు అని వివరిస్తూ, అసలు కాంప్లిమెంటరీ నంబర్స్‌కి ఉండేటటువంటి వాల్యూ ఏమిటి అనేది చెప్పండి. అంటే డేట్ ఆఫ్ బర్త్‌లో చూడండి, మీరు ప్రపంచం మొత్తం మీద కూడా 1 నుంచి 9 వరకే నంబర్స్ వాడతారండి. అవును. అన్ని నంబర్‌లు అందరి డేట్ ఆఫ్ బర్త్‌లో ఉండవు. హ్మ్. అవును. కొన్ని నంబర్‌లు మిస్ అవుతాయి. హ్మ్. మరి మిస్ అయిన నంబర్ పవర్ మీకు పెరగాలంటే ఏ నంబర్ దానికి కాంప్లిమెంటరీగా వాడతారు అనేది చూద్దాం. హ్మ్. ఒక్కొక్క నంబర్ నుంచి 9వ నంబర్ వరకు ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది మన లైఫ్ మీద చూసినప్పుడు మీకు ఆ నంబర్ యొక్క పవర్ ప్లస్ అవుతుంది. అది పవర్‌ఫుల్ నంబర్ అవుతుంది. ఓకే. మనకు ఉదాహరణకు చూడండి, మనకు ఒకటో నంబర్ ఉందనుకోండి. ఒకటో నంబర్ అనేది మనకి 1990 నుంచి 99 పుట్టిన వాళ్ళకందరికీ ఒకటో నంబర్ ఉంటుంది. ఓకే. ఒకటో నంబర్ మనకు దేని గురించి తెలియజేస్తుంది? లీడర్‌షిప్ క్వాలిటీస్ కానీ, హ్మ్. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, అదే విధంగా లగ్జరీ లైఫ్ గాని, అంటే బ్రాండెడ్ నంబర్ లైఫ్ ఎక్కడైనా ఉండొచ్చండి? ఎక్కడైనా ఇయర్ ఉండొచ్చు. ఓకే. ఎక్కడైనా ఓకే. ఉండొచ్చు. ఓకే. బ్రాండెడ్ లైఫ్ గురించి తెలియజేస్తుందండి. రైట్. అంటే రాయల్ లైఫ్ గురించి తెలియజేస్తుంది. హ్మ్. మరి ఈ నంబర్ లేకపోతే ఏంటి పరిస్థితి? అంత బ్రాండెడ్ నంబర్, కింగ్ నంబర్, రాయల్ నంబర్, హ్మ్. అటువంటి నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్‌లో డేటు, మంత్, ఇయర్‌లో లేకపోతే ఎలా? ఈ నంబర్ పవర్‌ని ఏ నంబరు దాన్ని స్థానాన్ని ఫుల్‌ఫిల్ భర్తీ చేస్తుంది. చేస్తుంది. హ్మ్. అంటే ఈ నంబర్ ఎవరికి ఎక్కువగా ఉండదంటే అండి 2000 తర్వాత పుట్టింటారో వాళ్ళకుండదు. ఉండదు. ఆ 100 సంవత్సరాలు పుట్టిన వాళ్ళకందరికుండదు. 90 నుంచి ఉంటుంది. జస్ట్ మళ్ళీ ఆ 2000 సంవత్సరంలో కూడా డేట్‌లో 1 డేట్‌లో అన్న పుట్టాలి, లేదా జనవరిలో అన్న పుట్టాలి. పుడితే అప్పుడొస్తుంది. కాబట్టి హ్మ్. మీ డేట్ ఆఫ్ బర్త్‌లో గనక 1 నంబర్ లేకపోతే ఏం బాధపడొద్దు. ఈ 1 నంబర్‌కి కాంప్లిమెంటరీ నంబర్ ఏంటి అంటే 9 నంబర్ అండి. ఓకే. అంటే 1 నంబర్ కింగ్, 9 నంబర్ సేనాపతి. ఓకే. అంటే సైనికాధ్యక్షుడు. కాబట్టి 1 నంబర్ యొక్క పవర్‌ని మీకెవరిస్తున్నారు అంటే 9 నంబర్ ఇస్తుంది. ఓకే. అందుకోసం 1, 9 కాంబినేషన్ ఈస్ వెరీ గుడ్ కాంబినేషన్. హ్మ్. అదే విధంగా 2 నంబర్. 2 నంబర్ మనకు దేని గురించి తెలియజేస్తుంది? రిలేషన్‌షిప్ అండి. వెరీ ఇంపార్టెంట్ అండి. రిలేషన్స్‌ని బాగా మెయింటైన్ చేస్తారు. 2 నంబర్ ఉన్న వాళ్ళు చాలా పీస్‌గా ఉంటారు. ఇటువంటి వాళ్ళు చాలా కుటుంబ సభ్యులకు, బయట వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మరి ఈ నంబర్ లేకపోతే మీ రిలేషన్ ఫెయిల్ అవుతుంది గదా! హ్మ్. ఈ నంబర్ యొక్క పవర్‌ని ఏదిస్తుంది మీ జీవితంలో అంటే గుర్తుపెట్టుకోండి. మూడో నంబర్ అండ్ ఐదో నంబర్ ఇస్తుంది. ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్‌లో కనుక రెండో నంబర్ మిస్ అయితే దాన్ని కాంప్లిమెంటరీగా మీ డేట్ ఆఫ్ బర్త్‌లో 3, 5 ఉన్నా కూడా రిలేషన్స్ మీకు చాలా చాలా బాగుంటాయి. ఓకే. వెరీ గుడ్ అండి. హ్మ్. అదే విధంగా థర్డ్ నంబర్ అండి. గుర్తుపెట్టుకోండి. థర్డ్ నంబర్ మనకు జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుంది? ఎడ్యుకేషన్, హ్మ్. నాలెడ్జి, ఇమాజినేషన్, హ్మ్. క్రియేటివిటీలో ఉపయోగపడుతుంది. ఓకే. మరి మూడో నంబర్ లేకపోతే ఎడ్యుకేషన్ ఉండదా? ఉంటుంది. దాన్ని కాంప్లిమెంటరీగా వాడే నంబర్ వచ్చేసి 7. ఓకే. కాబట్టి 7 నంబర్ వెరీ పవర్‌ఫుల్ అండి. హ్మ్. అదే విధంగా నాలుగో నంబర్ అండి. నాలుగో నంబర్ అంటే మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది. రైట్. ఒక వ్యక్తి బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలంటే ముందుగా నాలుగో నంబర్‌ని చూడాలి. హ్మ్. కాబట్టి నాలుగో నంబర్ లేకపోతే మరి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదా? నాలుగో నంబర్ లేకపోయినప్పటికీ కాంప్లిమెంటరీ నంబర్ వచ్చేసి 8 నంబర్. ఓకే. వెరీ సక్సెస్‌ఫుల్ 8 నంబర్. అదే విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్‌లో గనక ఐదో నంబర్ లేదనుకోండి. హ్మ్. ఐదో నంబర్ లేకపోతే ఐదో నంబర్ యొక్క స్థానాన్ని ఏ నంబర్ భర్తీ చెయ్యలేదు.
ఓకే. 5వ నంబర్‌కి అంత ఇంపార్టెన్స్ ఉందండి. కాబట్టి ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్‌లో అయినా 5వ నంబర్ మిస్ అయితే లైఫ్‌లో చాలా చాలా స్ట్రగుల్ పడతారు. మీ డేట్ ఆఫ్ బర్త్‌లో గనక 5వ నంబర్ లేకపోతే జీవితం చాలా స్ట్రగుల్‌గా ఉంటుంది. హుహు. దీనికి రెమెడీ ఏంటి అనేది వీడియో చివరిలో చెప్తాను. జాగ్రత్తగా హ్మ్. గమనించండి. హ్మ్. 6వ నంబర్ గనక మీ డేట్ ఆఫ్ బర్త్‌లో లేదనుకోండి. 6వ నంబర్ దేన్ని ఇస్తుంది మన లైఫ్‌లో? మనీ, లగ్జరీ, అదే విధంగా హోమ్ అండ్ ఫ్యామిలీని ఇస్తుంది. అంటే రైట్. గుడ్ ఫ్యామిలీ అండ్ మనీ పరంగా మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే 6వ నంబర్ పవర్ కావాలి. మీ డేట్ ఆఫ్ బర్త్‌లో గనక 6వ నంబర్ లేకపోతే 5వ నంబర్ ఉన్నా ఫుల్‌ఫిల్ చేస్తుంది. వెరీ వెరీ ఓకే. ఇంపార్టెంట్. అదే విధంగా 7వ నంబర్ అండి. 7వ నంబర్ అనేది మనకు స్పిరిచువల్ సంబంధించింది. ఓహ్! స్పిరిచువల్ రీసెర్చ్‌కి సంబంధించింది. ఇది లేకపోతే 3వ నంబర్ దీని స్థానాన్ని భర్తీ చేస్తుంది. వెరీ వెరీ ఓకే. ఇంపార్టెంట్. అదే విధంగా 8వ నంబర్ అండి. 8వ నంబర్ మనకు మనీ మేనేజ్‌మెంట్, హార్డ్ వర్క్, అదే విధంగా లాన్ ఇస్తుంది. ఓకే. ఒకవేళ లేకపోతే హార్డ్ వర్క్ ఉండదు. ఇటువంటి వ్యక్తిలో మనీ మేనేజ్‌మెంట్ ఉంటది. అప్పుడు ఏ హ్మ్. నంబర్ మీకు కాంప్లిమెంటరీగా పనిచేస్తుంది? 5 నంబర్ పనిచేస్తుంది. 4 నంబర్ కూడా పనిచేస్తుంది. ఓకే. ఇంకా లాస్ట్ 9 నంబర్ వచ్చేసి 9 నంబర్ మనకి ఏంటి? డేర్‌నెస్, డేర్‌నెస్ అండ్ హ్మ్. హ్యుమానిటీ హ్మ్. ఇటువంటివి ఇస్తుంది. అంటే ధైర్యం ఇస్తుంది. ఆ నంబర్ ఏంటి? 9వ నంబర్. 9వ రైట్. నంబర్ లేకపోతే ధైర్యం ఉండదా అనేదంటే లేదు. 1 నంబర్ కాంప్లిమెంటరీ ఇక్కడ చూడండి 1కి 9 అవును. పనిచేస్తుంది. అవును. ఇక్కడ 9కి 1 1 పనిచేస్తుంది. పనిచేస్తుంది. హ్మ్. అంటే హ్మ్. మీరు టోటల్‌గా 9 నంబర్ తీసుకున్నప్పుడు ప్రతి నంబర్‌కి ఒక నంబర్ ఉంది కాంప్లిమెంటరీగా. కానీ 5వ నంబర్‌కి ఏ నంబర్ కాంప్లిమెంటరీ లేదు. లేదు. అంటే 5వ నంబర్‌కి ఒక ప్రత్యేకత ఉంది. 5వ నంబర్‌కి ఏ నంబర్ సాటి రాదు. కాబట్టి ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్‌లో గనక 5వ నంబర్ మిస్ అయితే హ్మ్. మీరు లైఫ్‌లో చాలా ఒడిదొడుకులతో జీవితాన్ని పైకి తీసుకొచ్చి ఉంటారు. ఒకవేళ ఈ నంబర్ పవర్ మీకు బాగా పనిచేయాలి అంటే మీ లైఫ్‌లో ఎక్కువగా గ్రీన్ కలర్ వాడండి. 5 మొబైల్ నంబర్ టోటల్ 5 వచ్చే మొబైల్ నంబర్ వాడండి. మీ హ్మ్. నేమ్ గూడా 5లో పెట్టుకోగలిగితే ఓకే. 100% చాలా బాగా పనిచేస్తుంది. అదే విధంగా ఒక వైట్ క్రిస్టల్ మాల గనక ధరిస్తే వెరీ వెరీ సక్సెస్‌ఫుల్ అండి. ఇలా 5వ నంబర్ మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. రైట్. నాకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు కాంబినేషన్ నంబర్స్ చెప్పారు కదా! ఇప్పుడు 2కి 3 కానీ, 3కి 7 కానీ, అలాగే 4కి 8 కానీ ఇలా చెప్పారు కదా! ఇన్ కేస్ ఒకవేళ 4 లేకుండా, 8 లేకుండా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి మరి? ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. హ్మ్. మీ డేట్ ఆఫ్ బర్త్‌లో గనక ఆ కాంప్లిమెంటరీ నంబర్స్ లేకపోతే వాటికి సంబంధించిన రెమెడీస్ మీ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి చేసుకుంటే వెరీ వెరీ సక్సెస్‌ఫుల్. రైట్. ఎందుకంటే అన్ని నంబర్‌లు మన డేట్ ఆఫ్ బర్త్‌లో ఉండాలని రూల్ ఉండాలని ఏం లేదు. లేదు. హ్మ్. కాబట్టి హ్మ్. లేని నంబర్‌లకు రెమెడీస్ సరిపోతుంది. రైట్. సో, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మరి మీ మొబైల్ నంబర్‌ని ఒకసారి సరిచూసుకోండి. మీ మొబైల్ నంబర్‌లో ఏ ఏ నంబర్స్ ఉన్నాయి, దానికి కాంప్లిమెంటరీ నంబర్‌గా మనం పర్టిక్యులర్ నంబర్స్ ఆ కాంప్లిమెంటరీ నంబర్స్ ఉన్నాయా? లేవా? అనేది ఒకసారి చూసుకొని, రెమెడీస్ ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయొచ్చు. వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.